అమ్మ వంట ఇవాళ మనం చేసుకోపోయేది మటన్ బిర్యానీ. అరకిలో మటన్, నిమ్మకాయలు 3, పెరుగు, అల్లం పేస్ట్. కావలసిన పదార్థాలు: ఫస్ట్ అల్లం వేసుకుంటున్నాను, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను 1 స్పూన్, కారం వేసుకుంటున్నా 1 స్పూన్. మంచిగా మటన్ బిర్యానీకి తగినంత. స్పూన్నర దాకా వేస్తున్నాను. స్పైసీగా ఉండాలి కాబట్టి, ఘాటుగా ఉండాలి మటన్ బిర్యానీ కాబట్టి. ధనియా పౌడర్ స్పూన్, ఇప్పుడు బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్, పెప్పర్ పొడి స్పూన్, చిన్న స్పూన్, గరం మసాలా పౌడర్ స్పూన్, చిన్న స్పూన్, ఇప్పుడు పెరుగు చిన్న కప్పు, ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను. మటన్ బిర్యానీకి 1 గంట నానబెట్టుకోవాలి. 1-2 గంటలు, ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది బిర్యానీ. సూపర్గా ఉంటుంది మటన్ బిర్యానీ. మంచిగా నానబెట్టుకొని మంచిగా కుక్కర్లో ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టుకుంటేనే బిర్యానీకి టేస్టీగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా కలుపుకుంటాను అన్నీ వేసిన ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో ఉప్పు వేయలేదు, లాస్ట్లో వేస్తా. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంత మటన్ ఉడకదు. ఇప్పుడు ఇవన్నీ పడతాయి, మంచిగా టేస్టీగానే ఉంటుంది మటన్. ఉప్పు వేయనందుకు టేస్ట్ లేదనుకునే లాస్ట్లో వేస్తా. చూడండి, సరిపడా మటన్ మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు మటన్కు 2 పావుల నూనె పోసుకొని మంచిగా వేపుకుంటున్నాను. ఇప్పుడు మసాలా ఇందులో సాజీరా, లవంగాలు వేసుకున్నా స్మెల్కు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 2 బగారాకులు. బిర్యానీ కదా, 2 గంటలు నానింది మంచిగా. ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ రావాలి. స్పైసీగా ఉంటుంది. పుదీనా వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నానిపోయిన మటన్ నానింది మంచిగా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం పోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం కొంచెం వేస్తున్నాను. అందులో వేసినాం కాబట్టి మళ్ళీ ఇంట్లో కొంచెం వేసిన. పచ్చివాసన పోయింది, ఫ్రై అయింది. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. ఇది 1 కిలో మటన్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నూనె పైకి వచ్చింది.
ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 విజిల్లు రావాలి. మటన్ కదా, చికెన్ అయితే ఉట్టిగా ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. ముక్క జ్యూసీగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు బిర్యానీకి అటు ఉడుకుతుంటే ఇటు బిర్యానీకి రైస్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది చిన్న ప్యాకెట్ 10 రూపీస్. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, జీడిపప్పు, మసాలాలు వేసి సాజీరా, పుదీనా అన్నీ వేసి మసాలాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బిర్యానీ రైస్. మంచిగా ఫ్రై అయినాక ఇలా చేసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ హోటల్ స్టైల్ కన్నా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్, నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 3.5 పోస్తున్నాను వాటర్. మటన్ కదా, అందులో కొన్ని వాటర్ ఉంటుంది. అందుకే పాత బియ్యం మంచిగా ఉడుకుతుంది. పుల్లలు వస్తుంది. రైస్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది 80% ఉడుకుతుంది. మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ బిర్యానీ రైస్. ఇప్పుడు వాటర్ మసిలిపోయినాయి. రైస్ వేస్తున్నాను. మంచిగా రైస్ వేసుకొని కుక్ అయినాక వాటర్ ఇగ్గకముందే సరిపడా వాటర్ పోసిన. అందులో ఏం తీయడం అవసరం లేదు. మటన్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. బాగా ఉంటుంది. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంటుంది. చూడండి, ఉడికిపోయింది వాటర్. ఇప్పుడు ఇటు మటన్ ఉడికింది, కుక్ అయింది మటన్. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి. ఇలా కొత్తిమీర కొంచెం చల్లుకుంటున్నాను. స్మెల్కు ఫ్రై అయిపోయింది. ఇందులో కూడా ఏం వాటర్ లేవు. మంచిగా కుక్ అయింది మటన్. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మటన్లో టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఫస్ట్ వేస్తే మటన్ ఉడకది. కొన్ని ఉడుకుతుంది. కొంచెం లేత మటన్ అయితే, ముదిరిన మటన్ అయితే ఉడకదు. అప్పుడు మన బిర్యానీ వేస్ట్ అవుతుంది. ఎంత ముదిరిన మటన్ అయినా ఇలా చేసుకుంటే చూడండి ఎట్లా ఉడికిపోయింది. చూపెడుతున్నా, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఇట్లా ఉంచితే చునిగిపోతుంది ముక్క. ఇప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను చూసి రైస్ వేసుకోవాలి. దగ్గరికి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుంటే మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా పక్కకు, ఉడికిపోయింది. రైస్ పుల్లలుగా ఉన్నది. అది 80% ఉడికింది రైస్. అది ఇందులో వేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది బిర్యానీ. ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా వస్తుంది మటన్ బిర్యానీ. చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏం భయం లేదు. రాదు, మాడుతుంది, అడుగు అంటుకుంటుంది, ఉడకది అన్న బాధ ఉండదు. సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని డైరెక్ట్ వండడమే చూపెట్టాను మీకు సింపుల్గా.
ఇప్పుడు ఫుడ్ కలర్ ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోర్రి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకూడదు. నేను కొంచెం చల్లుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. ఒక్కటే ఇజిలి రావాలి అంతే. ఇప్పుడు చూడండి, పుల్లలుగా రైస్ దానికి అయింది. గుమ్మగుమ్మలాడేస్తుంది మటన్ బిర్యానీ. సూపర్గా వచ్చింది మటన్ బిర్యానీ. ఎంత బాగుంది. ఎక్కడన్నా ఏమన్నా మాడిపోయిందా? అడగంటుకోదు, ఏమంటుకోదు, మంచిగా వస్తుంది. చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు సింపుల్గా. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఇంట్లో అన్నీ వేసినాం, పెరుగు, నిమ్మకాయ, మసాలాలు అన్నీ తీరులా వేసాను. గుమగుమలాడే మటన్ బిర్యానీ తిని ఆస్వాదించండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అన్నీ వేసాను. సూపర్గా ఉంటుంది. చేయరాని వాళ్ళు కూడా చేసుకొని తినచ్చు. ట్రై చేసి చూపెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తిని సూపర్గా అయింది మటన్ బిర్యానీ. ఎక్కడ కొంచెం కూడా అడగంటుకోదు. గుమగుమలాడే మటన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. పుల్లలుగా ముక్కలు, అరకిలో బియ్యానికి అరకిలో మటన్ మంచిగా ఉంటుంది. ముద్దపు ముక్క వస్తుంది. అరకిలో మటన్, అరకిలో రైస్ సూపర్గా అయిపోయింది. జ్యూసీగా ఉడుకుతుంది. డైరెక్ట్ మటన్ దమ్ముకేస్తే ముక్క ఉడకదు. ఇలా వండి చూడండి మటన్ బిర్యానీ. ఆస్వాదిస్తూ తింటారు, మళ్ళీ మర్చిపోరు. సూపర్గా ఉంటుంది. హైలైట్. తిని చూడండి, ఆస్వాదించండి. సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.